నమస్కారం. అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి విన్నాం కదా, అందర్నీ నిజంగా కలచివేసింది. అవును, చాలా విషాదకరమైన సంఘటన. ఒక అత్యాధునిక డ్రీమ్లైనర్ విమానం, అది టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే జనవాసాల మధ్య కూలిపోవడం ఊహించడానికే కష్టంగా ఉంది. నిజమే. ఈరోజు మన దగ్గరున్న సమాచారం బట్టి అసలేం జరిగింది, దానికి కారణాలేమై ఉండొచ్చు అనే విషయాలు కొంచెం వివరంగా చూద్దాం. తప్పకుండా. ఇది జరిగింది జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఫ్లైట్ AI 171. అది బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. అవును. గాల్ముకు లేచిన కేవలం ఓ 30-32 సెకండ్ల వ్యవధిలోనే కిందకొచ్చి మేఘనీ నగర్లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కూలిపోయింది. అమ్మో, 30 సెకండ్లలోపేనా? అంటే స్పందించడానికి పైలట్లకు కూడా సమయం దొరికి ఉండదు కదా? అంతే, దాదాపుగా అవకాశం లేనట్లే. చాలా అసాధారణమిది. విమానంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? ప్రయాణికులు, సిబ్బంది? మొత్తం 242 మంది. అందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. 242 మంది. మరి ప్రాణ నష్టం పరిస్థితేంటి? అక్కడే అసలు విషాదం ఉంది. ఈ 242 మందిలో ఆశ్చర్యకరంగా ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. ఒకే ఒక్కరా? ఎవరు? ఆయన పేరు విశ్వాష్ కుమార్ రమేష్. బ్రిటిష్ ఇండియన్ పౌరుడు. 40 ఏళ్ల వయసు. సీట్ నంబర్ 11Aలో ఉన్నారట. హో, ఎలా సాధ్యమైంది? ఆయన కొన్ని గాయాలతో ఆ శిథిలాల నుంచి నడుచుకుంటూ బయటకొచ్చారని తెలిసింది. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి కూడా మాట్లాడారు. ఇది నిజంగా ఓ అద్భుతం లాంటిది. నమ్మశక్యంగా లేదు. కానీ మిగిలిన వారి పరిస్థితి? దురదృష్టవశాత్తు విమానంలోని మిగిలిన 241 మంది మరణించారు. అంతేకాదు, విమానం హాస్పిటల్ భవనంపై పడటంతో నేలపై ఉన్న కనీసం 38 మంది పౌరులు, విద్యార్థులు, సిబ్బంది కూడా. అయ్యో, అంటే మొత్తం మృతుల సంఖ్య 279 దాటిందన్నమాట. అవును, దాదాపు 280 మంది. చాలా పెద్ద సంఖ్య. ముఖ్యంగా ఆ మెడికల్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఉండటం మరింత బాధాకరం. నిజమే. అక్కడున్న ట్రైనీ డాక్టర్లు వెంటనే సహాయ చర్యలు చేపట్టారని కూడా విన్నాం. అవును, వాళ్ల స్పందన చాలా ముఖ్యమయ్యింది ఆ సమయంలో. ఇక దర్యాప్తు విషయానికొస్తే, దర్యాప్తు మొదలైంది కదా, ఏం తేలింది ప్రాథమికంగా? అధికారులు ఫ్లైట్ డేటా రికార్డరు, అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డరు రెండింటినీ స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్సులు అంటాము కదా వాటిని? అవును, అవే బ్లాక్ బాక్సులు. వీటి విశ్లేషణ చాలా కీలకం. ప్రాథమికంగా వినిపిస్తున్న అంచనేంటంటే, విమానంలో 2 ఇంజిన్లుంటాయి కదా. అవును, GNX ఇంజిన్లనుకుంటా ఈ మోడల్కి. ఖచ్చితంగా. ఆ 2 ఇంజిన్లు ఒకే సమయంలో విఫలం కావడం వల్ల విమానం ఎత్తుకు చేరలేకపోయిందని అనుమానిస్తున్నారు. 2 ఇంజిన్లు ఒకేసారి ఆగిపోవడమా? అది చాలా చాలా అరుదైన విషయం కదా ఆధునిక విమానాల్లో. చాలా అరుదు, దాదాపు అసాధ్యమని కూడా అనుకుంటారు. సాధారణంగా ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా రెండో ఇంజిన్తో సురక్షితంగా ల్యాండ్ అవగలవు విమానాలు. మరి 2 ఒకేసారి ఎలా ఆగిపోయాయి? అందుకే నా DGCA చర్యలు తీసుకుంది. అవును, అందుకే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మన DGCA, ముందు జాగ్రత్తగా ఇలాంటి ఇంజిన్లున్న మిగతా డ్రీమ్లైనర్లను కూడా తనిఖీల కోసం తాత్కాలికంగా నిలిపివేసింది. సరే. ఎయిర్ ఇండియా కూడా వాళ్ల కొన్ని 787 సర్వీసులను ఆపింది. ఇది సరైన పద్ధతే, ఎందుకంటే భద్రత ముఖ్యం. ఈ ప్రమాదం ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. బాధితుల గుర్తింపు ఎలా జరుగుతోంది? అదింకా కొనసాగుతోంది. DNA పరీక్షలు, దంత రికార్డుల ద్వారా గుర్తింపు ప్రక్రియ చేస్తున్నారు. ఇది చాలా క్లిష్టమైన పని. కుటుంబాలకు అండగా ఉంటామని ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్ ప్రకటించాయి కదా. అవును, ప్రకటించాయి. అలాగే కేరళకు చెందిన వ్యాపారవేత్త డాక్టర్ షంషీర్ వైలిల్, ఆ మెడికల్ కాలేజ్ బాధితులు, వాళ్ల కుటుంబాల కోసం 6 కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం కూడా మంచి విషయం. మంచి మనసు. మృతులలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ కూడా ఉన్నారని విన్నాం. అవును, ఆయన కూడా ఆ విమానంలో ఉన్నారు. ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. అలాగే ప్రాణాలతో బయటపడిన విశ్వాష్ కుమార్ను కూడా పరామర్శించారు. అంటే ఈ సంఘటన తీవ్రతను ప్రభుత్వం కూడా గుర్తించింది. ఖచ్చితంగా. మొత్తంగా చూస్తే ఈ ప్రమాదంలో కొన్ని కీలక అంశాలున్నాయి. 1, చాలా తక్కువ సమయంలో జరగటం. 2, ఈ డబుల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అనే ప్రాథమిక అనుమానం. 3, నేలపై పడటంతో జరిగిన నష్టం. 4, ఇప్పుడు బ్లాక్ బాక్స్ల విశ్లేషణపై ఆధారపడి దర్యాప్తు. నిజమే.
ఆ బ్లాక్ బాక్స్ల నుంచి వచ్చే సమాచారం చాలా కీలకమవుతుంది. అది దర్యాప్తుకు సరైన దిశ చూపిస్తుంది. అయితే ఈ సంఘటన తర్వాత ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఏంటది? డ్రీమ్ లైనర్ లాంటి ఇంత ఆధునిక, సాంకేతికంగా ఉన్నతమైన విమానంలో అది ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు 2 ఇంజిన్లు ఒకేసారి విఫలమవడం జరిగితే ఇది ప్రస్తుత విమానాల నిర్వహణ పద్ధతులు, ఇంజిన్ డిజైన్ల విశ్వసనీయత, ఇంకా వాటికిచ్చే భద్రతా ధృవీకరణ ప్రక్రియల గురించి కూడా లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది కదా. దానిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవును, ఇది కేవలం ఈ ఒక్క సంఘటన గురించే కాదు, భవిష్యత్తు విమానయాన భద్రతకు సంబంధించిన విషయం కూడా. దీనిపై దర్యాప్తులో ఏం తేల్తుందో చూడాలి. సరే, ఈ రోజుకి ఇంతే. ధన్యవాదాలు. ధన్యవాదాలు.